ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కలిసిన మంచు మనోజ్ ఎందుకో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి వైబ్, తనకున్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఒక పక్క రాజకీయ రంగంలోనూ, మరొక పక్క సినిమా రంగంలోనూ, అదేవిధంగా సేవా రంగంలోనూ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఎందుకనంటే రాజకీయ పరంగా కాస్త బిజీగా అయిపోయేసరికి ఆయన చేస్తున్నటువంటి సినిమాలకి బ్రేక్ చెప్పి పూర్తిగా ఆయన సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతలకి దెబ్బ పడుతుందని ఆలోచించి, వారికి సహాయం ఖచ్చితంగా చేయాలని ఆలోచించి రెమ్యునరేషన్ తీసుకోనని నిర్మాతలకు చెప్పి మరి షూటింగ్స్ని కంప్లీట్ చేసే నేపథ్యంలో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాగా ఈ మూవీని జూన్ 12వ తేదీన ఎంతో గ్రాండ్గా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే మరి ఇలా అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే కొంతమంది సినీ ప్రముఖులు జూన్ 1వ తేదీన థియేటర్స్ని మూసివేస్తాము అంటూ ప్రకటన ఇచ్చేశారు. అయితే ఈ విషయంపై కొన్ని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయాలు తెలుసుకోవడానికి మంచు మనోజ్ నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారట. ఇక మంచు మనోజ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య బాండింగ్ మనందరికీ తెలిసిందే. మనోజ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన గౌరవం, అమితమైన ఇష్టం. అందుకోసమని ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్ళారట. మరి మనోజ్ ఎలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అంటూ అందరు కూడా ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారట. మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి ఏంటి అనే విషయాలు.